ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా బైబిల్ ఇంటి తీసి చదవడానికి ఇష్టపడండి. చదవటం వల్ల జ్ఞానం కలుగును, వినటం వల్ల విశ్వాసం కలుగును. ఆ వినిన దాన్ని విశ్వాసంగా మన హృదయంలో భద్రపరుచుకొని మన జీవితాలు కట్టుకోవచ్చు. బైబిల్ జ్ఞానం ఇచ్చేది. మనకి ఏది కావాలంటే అది బైబిల్లోనే ఉంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలంటే బైబిల్ ప్రకారంగా నడిస్తే మన జీవితాలు మార్చబడతాయి, మన జీవితాలు దీవించబడతాయి. వాటి వల్ల నడిచే కృపను మనం పొందుకోవాలి. ఈరోజు ఒక వాక్యాన్ని చూసి ముందుకు నడుద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ తీసి చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అంటున్నాడు. యెషయా అంటే పెద్ద ప్రవక్తలు 5 ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన ఈ ప్రవక్త ఏం చెబుతున్నాడు? యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అంటున్నాడు. మనకు ఆ యెరూషలేము అంటే అది ఒక పట్టణం. ఆ పట్టణంలో మనం ఆదరించబడతాం, అక్కడ సకలం పోషించబడతాం, దేవుని నీతిని అక్కడ జరిగించుకోగలము. ఆ యెరూషలేము నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ బాధే. నయోమి అలాగే చేసింది. యెరూషలేములో కొన్నాళ్ళు కరువు వస్తే మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు అంటే శపితమైన దేశం. ఆ దేశంలో ఆదరించబడుతుందా? పడదా కదా. అక్కడ సమృద్ధైన ఆహారం ఉందని, చూడటానికి రమ్యంగా ఉంది, అక్కడ బాగా పంట దొరికినట్టుగా ఉంది. అక్కడైతే మనం శుభ్రంగా బతకొచ్చు, ఈ కరువులో ఎన్నాళ్ళు బతుకుతామని 2 బిడ్డలను భర్తను తీసుకొని బయలుదేరి వెళ్ళిన 10 సంవత్సరాలకి భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు. ఎంత దారుణమో చూడండి. యెరూషలేము అంటే రొట్టెలేలు. ఆ రొట్టెలేలును మనిషికొని తల్లి ఆదరించినట్లు ఆదరించే యెరూషలేము. ఆ యెరూషలేముని ఎవరో కూడా మనం దూరం చేసుకోకూడదు. మనం ఆ యెరూషలేములోనే దీవించబడతాం, యెరూషలేములోనే ఆదరించబడతాం. అన్నీ కూడా యెరూషలేములోనే ఉన్నాయి మనకి. వాటిని వదులుకొని ఏదో మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, కానీ ఏది కూడా దానివల్ల నిలవదు. మన జీవితాలు కూడా అంతే. ఎక్కడో రమ్యంగా ఉంది, అందంగా ఉంది, ముస్తాబుగా ఉంది అని మనం పైన చూసి మోసపోతూ ఉంటాం. మన జీవితాలు మార్చుకోవాలి. మన జీవన సన్నిధి ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితాలు మార్చబడతాయి. అందుకే యెషయా భక్తుడు రాయగలిగాడు. ఆయన రాసిన ఏది కూడా నిర్వార్థం కాదు, అన్నీ కూడా సైక్యంగానే రాయగలిగాడు. మీరు యెరూషలేములోనే ఆదరించబడుతున్నారు. ఒకరి తల్లి ఆదరించినట్లు ఒకరు ఆదరిస్తాడు. ఏమైంది? ఒక సమరయుడు యెరూషలేము నుంచి అంటే దిగుతూ దొంగల చేతి దిగాడంట. అక్కడ వెట్టిన ఇల్లు, సమృద్ధైన ఇల్లు, తల్లి ఆదరించినట్టే ఆదరించే ఇల్లు. అక్కడ ఎరుకోకి ఎందుకు దిగాలి? ఆయన దొంగల చేతికి దిగి చిక్కాడు. అక్కడ పొరగూపిరితో పడి ఉంటే ఒక సమరయుడు వచ్చి కాపాడగలిగాడు. అలాగే మనం కూడా ఒక్కోసారి చేసే తప్పు చేస్తానే ఉంటాం. దేవుని సన్నిధిని వదిలిపెడతాం. దేవుని ఏంటో లెక్కలేని తనంగా ఉంటాం. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆదరించబడతాం. ఒకరి తల్లి ఆదరించినట్టు ఆదరించబడతామని తెలుసుకోలేక మన జీవితాలు అధోగతి పాలు చేసుకుంటున్నాం. మేము ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం. యెరూషలేము అంటే ఒక రొట్టెలేలు, అది సమృద్ధి కలగదు. దానిలో మనం నివాసం చేయాలి. అదే దేవుని సన్నిధి. దానిలో మనం నివాసం చేయగలిగితే మన జీవితాలు మార్చబడతాయి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎల్లల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గారి ఎల్లల జాలి పడినట్టు. యెరూషలేములో యెహోవా దేవుడు జాలి పడుతున్నాడు మన మీద. నిన్ను నన్ను కూడా చూసి, అయ్యో నా బిడ్డలు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు,
వీళ్ళని ఎలా ఆదరించాలి, ఎలా పోషించాలి అని మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఒకని తన కుమారులు ఎలా జాలి పడినట్టు మనం ఆయన స్వాస్థ్యం అనేది చెప్పుకుంటూనే కానీ ఆయనలో మనం నడవగలుగుతున్నాము, మన జీవితాలు మార్చుకోగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుని నాకు నచ్చిన బాటలో నేను నడుస్తున్నాను, నీకు నచ్చిన బాటలోనే అదే మేలైన మార్గం అనుకుంటున్నాం, అదే గొప్పదనుకుంటున్నాం. ఎరుకోకి ఎందుకు దిగాలి? యెరూషలేములో రొట్టెలు ఇల్లుని వదిలిపెట్టి సమృద్ధైన ఆహారం దొరికే ఇంటిలో అదే సమృద్ధైన ఆహారం ఇచ్చేది దేవుని సన్నిధి అని తెలుసు కదా మనకి. దాన్ని విడిచి ఎక్కడో తిప్పల పడతామేంటని గొప్ప మార్పు మనలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరించదు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. తండ్రి తన కుమారుడు ఎలా జాలిపడనో నేను అలాగే జాలిపడతానంటున్నాడు. అది మనం గుర్తెరుగుతున్నామా? ఒక్కసారి నీ హృదయం నువ్వే పరిశీలన చేసుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఈ రాత్రికాల సమయంలో నేను ఆదరించబడుతున్నానా, తునీకరించబడుతున్నాను, దేవునిలో నడుస్తున్నానని చెప్పుకుంటున్నాను. నేను 33 సంవత్సరాలు సీనియర్ని అండి. నేను పెద్దయ్య గారి దగ్గర బాప్టిజం పొందానండి. నా అంత బైబిల్ అంతా నా అంత తెలిసినవాడు ఎవడో లేడని గొప్పలు చెప్పుకుంటున్నాను. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. దేవుని తగ్గిస్తున్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని ఆదరించు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినట, తను తాను హెచ్చించబడినవాడు తగ్గింపబడనని లేఖనాల సారం తెలుసు. అయ్యా నీ చిత్తంలో ఉంటానయ్యా, యెరూషలేములోనే ఉంటానయ్యా, తల్లి సంఘంలోనే ఉంటానయ్యా, ఆ రొట్టెలీలు నేను మరవనయ్యా అని ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మేలైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలా చేస్తున్నావా లేదో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. తండ్రి తన కుమారుని ఎలా జాలి పడినో నేను అలా జాలి పడతానంటే తండ్రి దగ్గరే స్వాస్యము బహుమానం ఆయన దగ్గరే ఉంది. మనం రెండూ కూడా తొలకరిస్తున్నామేమో. ఏమైంది? తండ్రి దగ్గర ఆస్తి పోటాడి తీసుకుని వెళ్ళి వేశ్యలతో పాడు చేసుకున్న చిన్న కుమారుని లాగా ఉన్నామేమో. ఒకసారి మన రొట్టెలను మరిస్తున్నామేమో. రొట్టెలు సమృద్ధైన ఆహారం మరిచి మనం ఏదో రమ్యమైనది అందమైనది అని మనం చూస్తున్నాయేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిచయం. లోతు ఏమయ్యాడు? అది అన్నదమ్ములు విడిచిపెట్టాడు, యెరూషలేమునే వదిలిపెట్టేశాడు. ఏమైంది ఆయన పరిస్థితి? తినటానికి తిండి లేక అక్కడ సాగు బతుకుల్లో ఉండి బయటకు వచ్చేసి వచ్చేసాడు. భార్య మేము అయ్యో నా సొమ్ము పోతుందని వెనక తిరిగి చూస్తే ఉప్పు సొమ్ము అయిపోయింది, పిల్లలు వేసి అయిపోయారు. దేవుని మాట వినపోతే అంతే, దేవుని సన్నిధిలో మనం గడపోతే అంతే, రొట్టెలను మరిస్తే అంతే. యెరూషలేములోనే మీరు ఆదరించబడదు, ఇంకా ఇక్కడ మీరు ఆదరించబడదురని లేఖనాల ద్వారా తెలుసుకున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. యోహాను సువార్త 15:13-14 అంటున్నాడు, తన స్నేహితుల వరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు అంటున్నాడు. మన స్నేహితులతో ప్రేమిస్తున్నాడు, కుమారులతో కుమార్తెలతో ప్రేమిస్తున్నాడు. మనకి ఎంతకన్నా ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నాడు ఈ లోకంలో? మన అన్న పెడతాడా, మన అమ్మ పెడతాడా, మన నాన్న పెడతాడా, లేకపోతే మన స్నేహితుడు పెడతాడా మన కోసం ప్రాణం? మన పాపాల నిమిత్తమే, మన దోషాల నిమిత్తమే దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది. అది తెలుసుకోక మనం ఏదో మన తిప్పలు మనం పడతాం. నేను గొప్ప, నేను సంపాదించా, నేను కొన్నా, నేను అని ఊరేగుతున్నామే తప్ప ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడు ఆవిష్యను పొందుకున్నాడు అని ఒక్కడం కూడా చెప్పట్లేదు. అదే దేవుడు జాలి పడుతున్నాడు, కనికరిస్తున్నాడు. ఇంకా మారుతారు అని ఆలోచన చేస్తున్నాడు. తన స్నేహితుల కోసం ఎవరు ప్రాణం పెడతాడు? తన స్వాస్థ్యం కోసం ఎవరు ప్రాణం పెడతాడు? మన ప్రభువైన యేసుక్రీస్తే ఇక మన కోసం ప్రాణం పెట్టేది ఇంకెవరైనా ఉన్నారా? సిలువలో మరణయాగమై మీకోసం మీ పిల్లల కోసం ఏడవడు కానీ నా కోసం ఏడవకొద్దన్నాడు. అలాంటి జాలి గల హృదయాన్ని మనం తోసివేసుకుంటున్నాము. రొట్టె నీళ్ళు దూరబోతున్నామేమో. సమృద్ధైన ఆహారం సన్నిధిలో ఉంటుందని తెలుసుకోక
ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకు, అయ్యా ఇప్పుడు వరకు దేవుని సన్నిధికి దూరం అయ్యా నేను, అయ్యా ఇప్పుడు వరకు ఆ సన్నిధిలో నిలవలేదేమోనయ్యా, నన్ను ఒకసారి దయతో క్షమించయ్యా. యెరూషలేములోనే మేము ఆదరించబడదాం. యెరూషలేమంటే ఒక సన్నిధి, ఆ సన్నిధిలో మేము వెళ్ళాలిపోయామయ్యా. అక్కడే సమృద్ధైన ఆహారం, జీవాహారం నేనే. ఆ ఆహారం భుజించి శరీరాహారం కూడా దొరికే ఆహారం అక్కడే దొరుకుతుందని తెలుసుకోలేకపోయామయ్యా. ఇప్పుడైనా మమ్మ క్షమించయ్యా. ఇక మీదటైనా నీ రాజ్యంలో మమ్మ చేర్చమని ప్రాధాయపడితే ఆయన నిన్ను నన్ను కూడా ఆయన భయభక్తులు గల వారి జాలి పడతానన్నాడు. ఇరిగి నలిగిన హృదయం వారు ఎవరైతే ఉంటారో, ఆయన కోసం ఎదురు చూస్తారు, ఆయన మాట కోసం ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు మాత్రమే దీవించబడతారు, వారు మాత్రమే రక్షణ పొందుకోగలరు, వాళ్ళు మాత్రమే ఆ సన్నిధిని నిలవగలరు. అదే మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ఇక మీదటైనా నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. యెరూషలేముని దూరం చేసుకున్నానయ్యా, దేవుని సన్నిధిని దూరం చేసుకున్నానయ్యా. ఒక్కసారి నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోయ్యా. నా కుటుంబానికి రక్షణ కావాలయ్యా, నా జీవితానికి ఒక రక్షణ కావాలయ్యా. దేవుని సన్నిధిలో మేము ఎలా ఉండాలో కొన్ని మాటలు మేము తెలుసుకొని, యెరూషలేమంటే రొట్టె నీళ్ళు, సమృద్ధి అయిన ఇల్లని మేము ఇప్పుడు గుర్తిరిగి నీ సన్నిధిలోకి వచ్చే భాగ్యం ప్రసాదించమని అయ్యా, ఈ రాత్రికాల సమయం సరైన తీర్మానం చేసుకొని నీ సన్నిధిలో గడపడానికి మంచి అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.